హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం రోజున కరీంనగర్ పట్టణంలోని 41వ డివిజన్లో గల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారి వేణు భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మరియు వావిరాలపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుండి ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారి వేణు మాట్లాడుతూ హనుమాన్ జయంతి పురస్కరించుకుని వావిరాలపల్లిలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేశామని, అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, సుమారుగా డివిజన్లోని 1000 మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారి వేణుతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ బండారి శేఖర్, నాయకులు యాళ్ల సందీప్ రెడ్డి, పట్టెం అనిల్, ఆలయ కమిటీ బాధ్యులు, వావిలాలపల్లి యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వావిలాలపల్లి భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం 3:30-4 గంటల నుండి ప్రత్యేక పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా వావిలాలపల్లి హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం పూజలు జరుగుతాయి. అదే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.